ఇక్కడ ఏం జరుగుతుంది? పంచాయతీకి పిలిచి నా కొడుకుని ఎందుకు నిలబెట్టారు? ఇలా చూడు చిన్నదల్లి, మీ కొడుకు చేసేదేం బాలేదు. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పడం లేదు, మమ్మల్ని బుద్ధి చెప్పనివ్వడం లేదు. ప్రతి పంచాయతీలో ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని తీసుకెళ్లిపోతున్నాం. ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే కళ్ళారా చూసిన సాక్షితోనే ఈ పంచాయతీని పెట్టాము. కళ్ళారా చూసిన సాక్షి ఎవరయ్యాదా? ఏంటమ్మా చూస్తున్నావు? మనోళ్ళ గురించి తప్పు చెప్తానా? అంత ఈ దుబాయుడు చేసిందే. 4 రూపాయలు సంపాదించావు కదా అని నా కొడుకు మీద నిందలేసేస్తావా నువ్వు? మీ అబ్బాయి పంపించిన దాన్ని నేను కళ్ళారా చూశానంటున్నా. నా కొడుకు పంపించింది నువ్వు కళ్ళారా చూసావు, అది ఈ కళ్ళతో. సరేలే, ఈ గుంపులో నీ పెళ్ళాం ఎక్కడుందో సరిగ్గా చూసి చెప్పరా. చూడవే, మా ఆయన్ని రారా పోరా అన్నావంటే నాలికిని తెగ్గోత. అట్టాగే మాట్లాడతానే, బుద్ధి లేదానా. మొగుణ్ణి దుబాయ్కి పంపించి నువ్వు ఇక్కడ చేసే పనులు పంచాయతీలో చెప్పాననుకో, కంపు కొట్టిద్దే కంపు. ఏమయ్యో, ఇంట్లో అన్ని సమస్యలున్నాయి, అవన్నీ వదిలేసి ఇక్కడికేంటి ఊపుకుంటూ వచ్చేసావు? ఏంటి పోదా? న్యాయం మాట్లాడేవాళ్లే. కొడుకుని పెంచడానికి చేత కాదు కానీ నీతులు చెప్పడానికి వచ్చేసింది. ఎవత్తే అదే? చెవులు కొరుకుతాందే. నువ్వేనా? నీ కొడుకు గురించి నాకు తెలీదా? నా కొడుకు హైదరాబాద్ లో పని చేస్తున్నాడని గొప్పలు చెప్పుకుంటున్నావు. నువ్వు మాట్లాడుతున్నావా? వచ్చినాడు ఊరికే వచ్చాడా? ఆ అమ్మాయితో పాటు వచ్చాడు. బాగా అయినండి పెద్ద మనుషులారా, అది కూడా ఇంకొకటి పెళ్ళామట. తప్పుగా చెప్పావంటే నీ నాలుగుని తెగ్గోతా. కోసేతావా? కొయ్ 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 చూద్దాం. ఏంటే అందరికి నోరు లెగుతున్నాయి? నాతోనే గొడవలు పడతారా? మీ అందరి సంగతి నాకు తెలియదా? మీ పిల్లలు ఏమేమి చేస్తున్నారో నాకు కూడా బాగా తెలిసే. మీకు పని పాట లేక నా ఇంటి మీద పడ్డారు. అయ్యగారు, అవును చూశారా? ఆంజనేయుడి తోకని పండించినట్టే అక్కడ ఎవరిల్లుంది? ఎవరిల్లుంది? నీ ఇల్లే ఉందయ్యా. గొడవ ముదిరేలోగా పంచాయతీని ముగించండి అయ్యా. ఆపండమ్మా, ఆపండి. ఆపమంటున్నాను కదా. ఇక మీదట వీళ్ళ కోసం పంచాయతీ చేయమని ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చారు, కాళ్ళు చేస్తా. పంచాయతీ చేయడానికి వచ్చేసారు. ఇంటికి రా. వయసు పిల్ల ఇలా పొద్దునే లెగిసి మంచినీళ్ళు కూడా తాకుండా అలా కూర్చున్నావేంటమ్మా? వెళ్ళవే, మొహం కడుకుని టిఫిన్ చేద్దురా. అవును, నీకు నీ కూతురికి తినడం తప్ప వేరింకేం తెలియదు కదా. నేను చదువుకుంటానంటున్నాను, మీకెవ్వరికి అర్థం కావట్లేదు. అందుకని మీ నాన్న దగ్గరికి వెళ్ళి నిన్ను చదివించమని నన్ను చెప్పమంటావా? ఇది మరీ బాగుందే. నీ కూతురే వద్దని చెప్పింది. ఉండవే, నీ బావరాని ఏంటో తేలుద్దాం. ఏమైంది నా బంగారు బొమ్మకే? ఎందుకలా ఏడుస్తా ఉంది? అదేంటో నువ్వే అడుగు. నేను కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాను బావా. నాతో ఇంటర్ దాకా చదివిన కవిత ఇప్పుడు కాలేజ్లో చేరిందట. ఇంట్లో అడిగితే వద్దంటున్నారు. నువ్వేనా చెప్పు బావా. అంతే కదా, దీనికి పోయి ఎడుతారు ఎవరన్నా? సరే, వెళ్ళి మొహం కొడుకో, నేను మాట్లాడతాను. బావా, రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్తావు, సరేనా? నిజంగా?